మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనము అల్లనేరేడు పళ్ళు కానీ నేరేడు పళ్ళు ఎలాంటి పోషకాహారాలు ఇస్తాయి మన శరీరానికి, అలాగే డయాబెటిక్స్ లో ఇది ఎలా వర్క్ అవుతుంది, దీంతో మనకి ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా, మన డయాబెటిక్స్ కంట్రోల్లో వస్తుందా, లేకపోతే వీటిని తీసుకోవడం వలన షుగర్ పెరుగుతుందా అని తెలుసుకుందాం. సో ముఖ్యంగా మన నేరేడు పళ్ళు అనే ఉండే కలర్ ఏదైతే ఉంటుందో డార్క్ పర్పుల్ నుంచి వైలెట్ కలర్లో, ఈ కలర్ చూస్తేనే మనకు ఒక డిఫరెంట్ కలర్, మనకి వంకాయ, నేరేడు పళ్ళు అండ్ కొంచెం మేరకు మనకి క్యాబేజ్ లభిస్తుంది. దీన్ని తప్పితే కొద్ది రకాల ద్రాక్షలో తప్పితే మనకు ఈ కలర్ ఉండే ఫ్రూట్స్ అనేది చాలా రేర్. కాబట్టి వీటిలో ఉండే న్యూట్రియంట్స్ అనేవి మనకి ఎంతో బెనిఫిట్స్ చేస్తాయి. సో ఈ కలర్ లో ఉండే ఈ పండులో యాంథోసియానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందన్నమాట. ఇది మన శరీరంలో క్యాన్సర్ రానివ్వకుండా చూస్తుంది. అలాగే ఇది ఒక వెరీ లో క్యాలరీ ఫ్రూట్ అని చెప్పొచ్చు. వీటిలో మనకి రకరకాల వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎక్సలెంట్ ఫైబర్ అనేది లభిస్తుంది అనమాట. సో ఈ నేరేడు పండు లో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ లో గ్లైసెమిక్ లోడ్, ఇవి తీసుకోవడం వలన మన డయాబెటిక్స్ కి మంచి బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. సో వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? సో సీజన్ లో వచ్చినప్పుడు ఫ్రెష్ గా దూరగా ఉండే నేరేడు పళ్ళని కనీసం ఒక గుప్పెడు, అంటే ఒక 100 to 150 or 200 grams తీసుకోవచ్చు అనమాట. సో వీటిలో ఉప్పు వేయడం కానీ, దీన్ని ఇంకా జ్యూస్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. జ్యూస్ చేయడం వలన షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆర్ వీటిలో ఐస్ క్రీమ్స్, పుడ్డింగ్స్ ఇలా రకరకాలుగా చూస్తున్నాం మనం ఇప్పుడు. జామున్ ఐస్ క్రీమ్, జామున్ పుడ్డింగ్ ఇలాంటివి డయాబెటిక్స్ తీసుకోకుండా వీటిని అలాగే ఫ్రూట్ కింద తీసుకోవడం వలన ఇది ఒక యాంటీ డయాబెటిక్ ఫుడ్ గా పనిచేస్తుంది అనమాట. ఇందులో ఉండే గింజల్లో కూడా మన బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేసే కెపాసిటీ బాగా ఉంటుంది. చాలా రకాల ఆయుర్వేదిక్ యాంటీ డయాబెటిక్ మెడికేషన్ లో ఇవి వాడుతూ ఉంటారనమాట. సో ఈ గింజల్ని కూడా మనము ఎండబెట్టేసి వీటిని పొడి కొట్టి నీళ్లలో కలిపి తీసుకుంటే మంచి యాంటీ డయాబెటిక్ రిజల్ట్స్ కనబడతాయి. కానీ ఇది ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటే మంచి రిజల్ట్స్ కనబడతాయి. కొంతమందిలో మనకి కొన్ని రకాల అడ్వర్స్ రియాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ప్లాంట్ బేస్డ్ మనము రిజల్ట్స్ కావాలి అన్నప్పుడు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. సో అల్లనేరేడు పళ్ళని మనము ఎప్పుడే గానీ ఆహారంతో పాటు తీసుకోకుండా చూసుకోవాలి. దీన్ని మనము స్నాక్ టైంలో మిడ్ మార్నింగ్ కానీ, మిడ్ ఈవినింగ్ కానీ, అంటే 10-11 లోపల, లేకపోతే 4-5 కల్లా మనం తీసుకోవడం చాలా మంచిది. ఈ అల్లనేరేడు పళ్ళలో కూడా మనం చాలా పెద్ద వెరైటీ, చాలా హైబ్రిడ్ వెరైటీ, చాలా సాఫ్ట్ గా స్వీట్ గా ఉండేవి కాకుండా మనకి చెట్టుకి కాసే కాయ చిన్నగా మీడియం సైజ్ గా ఉంటుంది, గింజ ఎక్కువగా ఉండి పల్ప్ తక్కువగా, ఒగరుగా, పులుపుగా, తీపిగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ లో ఉండే వాటిలో మన గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్ అనేది తక్కువగా ఉంటుంది. అందులో వీటిలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది, మనకి నారలాగా తగులుతూ ఉంటుంది అనమాట. సో వీటిలో మనకి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కొద్ది రకాల హైబ్రిడైజ్ అయిన వాటిల్లో మనకి షుగర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హైబ్రిడ్ వెరైటీ కన్నా మన న్యాచురల్ కంట్రీ సైడ్ వెరైటీతో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. సో ఇవి డయాబెటీస్ కంట్రోలే కాకుండా మనకి వెయిట్ రిడక్షన్ కి, కిడ్నీ స్టోన్స్, కిడ్నీలో రాళ్ళు రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మన హై బ్లడ్ ప్రెషర్స్ ని కూడా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. తర్వాత ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన రక్త ప్రసరణ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా చేస్తుంది. మన బ్లడ్ ప్యూరిఫైయింగ్ ఏజెంట్ లాగా కూడా ఈ అల్లనేరేడు పనిచేస్తుంది అనమాట. సో డయాబెటిక్స్ తో వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి అండ్ పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్, వీటిని ప్రివెంట్ చేయడానికి అల్లనేరేడు పండు అనేది ఒక శ్రేష్టమైన పండు అని చెప్పొచ్చు అన్నమాట. ఇందులో ఉండే బీటా క్యారోటీన్ మనకి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ రాకుండా కాపాడుతుంది. అలాగే మన బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆర్టరీ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో సీజన్ లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము రోజు గుప్పెడు అల్లనేరేడు పళ్ళు తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయి.